హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో వీరు రామనాథం గారి అసిస్టెంట్కి అడిగిన డబ్బులు ఇవ్వలేదని నిజం చెప్పాలని చూసిన అతనిపై తలపై కొట్టిన వీరు. గోరింటాకు వేడుకలో భాగంగా గంగ చేతులు మండిపోయేలా చేయాలని కుట్ర చేస్తున్న ఇషిక. ఇవన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో ఎలా జరిగాయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్తే, సుధ కుటుంబం శకుంతలాదేవి వాళ్ళందరూ కలిసి ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు పెట్టుకోవాలని శకుంతలాదేవి సుధ ఫ్యామిలీని ఇన్వైట్ చేసేసరికి సుధ జయాన్ని తీసుకొని శకుంతలాదేవి ఇంటికి వస్తుంది. అక్కడ అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అప్పుడే జయాన్ని తీసుకొని ఇషిక బయటకు వస్తుంది. అప్పుడు జయ, ఎందుకని ఇలా నన్ను పక్కకి తీసుకొని వచ్చావని ఇషికని అడుగుతూ ఉంటే, నువ్వు వీరికి ఫోన్ చేసి నీకు బాక్సింగ్ చేయటం ఇష్టం లేదని, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నావని వీరితో చెప్పావంట కదా అని అంటూ ఉంటే అప్పుడు జయ, అవును, ఎవరైనా వారం రోజుల్లో బిడ్డ పెళ్ళి ఉందంటే ఏ నగలు లేకపోతే చీరలు కొనిపెట్టే తండ్రిని చూశాను. ఈయనేంటి బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయి, ఒక ఆడపిల్ల అంటే ధైర్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, సమస్యలని ఎప్పుడైనా మనం సామరస్యంగా ఎదుర్కోవాలని ఎప్పుడు చూసినా ఇలాంటివే చెప్తాడు. ఇప్పటికిప్పుడు నేను బాక్సింగ్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి, అది కాక ఆ గంగపై గెలవాలంట. నేను అసలు ఆ గంగపై ఎలా గెలవగలను, అదేమంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గంగను మించిన పెద్ద బాక్సర్ అవుతానని నన్ను ఇంకా మోటివేట్ చేస్తున్నారు. అందుకే ఈ ఇబ్బందులన్నీ నేను పడలేనని వీరికి కాల్ చేసి చెప్పాను అని జయ అంటూ ఉంటే అప్పుడు ఇషిక మాత్రం, మాకు నీ బాధ అంతా అర్థమవుతుంది, కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా పడాల్సి వస్తుంది. నువ్వు ఒక పని చేయి, ఏం చేస్తావంటే విశ్వనాథం గారు చెప్పినట్టుగానే నువ్వు బాక్సింగ్ ట్రై చేస్తూ ఉండు అని అంటూ ఉంటే మళ్ళీ జయ ఏదో చెప్పబోతుంటే, నేను చెప్పింది పూర్తిగా విను. ఫస్ట్ అయితే నువ్వు బాక్సింగ్ ట్రై చేస్తూ ఉంటేనే అప్పుడు నీ మీద ఆయనకి ఎలాంటి డౌట్ రాకుండా ఉంటుంది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా నీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా ఆ గంగకి ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదకే వస్తుంది. పైగా ఇప్పుడే నేర్చుకుంటున్నావు కాబట్టి నీ మీద అందరికీ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని. ఇప్పుడు నీ భయం అంతా ఆ బాక్సింగ్ నేర్చుకోవడంతో పాటు ఆ గంగపై గెలవలేననే కదా. ఆ గంగని బాక్సింగ్ పోటీల్లో ఓడించే బాధ్యత మాది. నువ్వింకా ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ పడకు, ఎక్కువ ఆలోచించకు, ఏమంటావు అని అంటూ ఉంటే జయ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇషిక, నేను ఇంతలా చెప్తున్నా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావేంటి, సరే అని చెప్పు అని అంటూ ఉంటుంటే అప్పుడే ఇంటి లోపలికి చాలా కోపంగా వస్తున్న రామనాథం గారి అసిస్టెంట్ చూసి ఇషిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇతనేంటి ఇప్పుడు ఇలా ఇంట్లోకి వస్తున్నాడు అని ఇషిక టెన్షన్ పడుతూ ఉంటే అది చూసి జయ, ఎందుకు అతను చూసి నువ్వెందుకని ఇంతలా టెన్షన్ పడుతున్నావు, అసలు ఎవరతను అని జయ అడుగుతూ ఉండేసరికి అప్పుడు ఇషిక, అతను రామనాథం గారి అసిస్టెంట్. రామనాథం గారిని మనం ప్లాన్ చేసి చంపామని, అంతేకాకుండా గంగే నిజమైన విశ్వనాథం గారి కూతురని ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇవన్నీ చెప్పటానికి ఇంట్లోకి వస్తున్నాడా ఏంటి, అసలు ఈయన ఇంట్లోకి ఎందుకు వస్తున్నాడని ఇషిక జయతో అంటూ ఉండేసరికి అప్పుడు జయ, అదేంటి ఈ నిజాలన్నీ కూడా ఆయనకి ఎలా తెలుసు అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు ఇషిక మాత్రం, అదంతా నీకు నేను తర్వాత చెప్తానులే, ముందైతే మనం ఇతన్ని ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపాలని చెప్పి వెంటనే అతనికి ఎదురుగా వెళ్ళి, ఏంటి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావని ఇషిక చాలా కోపంగా అతన్ని నిలదీస్తూ ఉండేసరికి అప్పుడు అతను మాత్రం, వీరు ఎక్కడ వీరు, నేను అడిగిన డబ్బులు నాకు ఇంతవరకు కూడా పంపించలేదు, మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి అప్పుడేదో నాకు మనీ ఆఫర్ చేశారు, నా భార్య పరిస్థితి కూడా ఆరోగ్యం బాగలేదని నేను ఆ డబ్బులు తీసుకొని నోరు మూసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా భార్య కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ట్రీట్మెంట్ చేయడానికి 5 లక్షలు కావాలని నిన్న నేను ఫోన్ చేసి చెప్తే నా ఫోనే కట్ చేస్తాడా, ఎంత ధైర్యం ఉంది. ఇప్పుడు నేను ఈ నిజాలన్నీ కూడా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, మిమ్మల్ని ఎవరు కాపాడతారో అది కూడా చూస్తాను అని ఇషికతోటి అతను చాలా కోపంగా అంటూ ఉండేసరికి ఇషిక, అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంట్లో అందరూ కూడా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడటం కుదరదు, వీరు వచ్చినాక నేను అన్నీ మాట్లాడి సెట్ చేస్తాను, నువ్వు ఇక్కడైతే ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇషిక అతనితో చెప్తూ ఉండేసరికి అతను మాత్రం, నేను వెళ్ళను, ఈరోజు నాకు డబ్బులు ఇవ్వండి, ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలను, అసలు వీరు ఎక్కడ అని చాలా కోపంగా వాళ్ళిద్దరిని కూడా నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే వెనకాలంగా వీరు వచ్చి ఒక్కసారిగా అసిస్టెంట్ తలపై గట్టిగా కొట్టడంతో అతనికి అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. అది చూసి జయ, ఇషిక ఇద్దరు కూడా షాక్ అవుతారు. తర్వాత ఇషిక, ఏంటి బ్రో నువ్వు ఇలాంటి పనులు చేశావు, ఇంట్లో అందరూ ఉన్నారు, ఇప్పుడు కనుక వీడే స్పృహ కోల్పోయాడు, వీడిని చూశారంటే ఎంత గోలవుతుంది అని అంటూ ఉంటే అప్పుడు వీరు
మాత్రం అదంతా మనం తర్వాత ఆలోచిద్దాం. వీడిది డిస్టర్బెన్స్ మరీ నాకు చాలా ఎక్కువైపోతుంది. అందుకే ఏం చేయాలో తెలియక వీడి నోరు మూయించడానికి నేను ఇలా చేశాను. ఫస్ట్ అయితే మనం వీడిని ఎవరికి కనపడకుండా ఒక చోటు తీసుకెళ్ళి దాచిపెడదామని వీరు అంటూ ఉండేసరికి ముగ్గురు కలిసి పట్టుకుని పక్కనే ఉన్న స్టోర్ రూమ్కి తీసుకువెళ్ళి అతన్ని అక్కడ కట్టేసి నోటికి ఒక గుడ్డ కూడా కట్టేస్తారు. ఇప్పటికైతే మనం కొంచెం డేంజర్ జోన్ నుంచి బయటపడ్డట్టే బ్రో. కాకపోతే ఇతన్ని ఎవరైనా చూస్తే మాత్రం మనకి ఖచ్చితంగా మళ్ళీ ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉందని ఇషిక చాలా టెన్షన్ పడుతూ అంటూ ఉండేసరికి అప్పుడు వీరు మాత్రం ఇంట్లో ఇప్పుడు గోరింటాకు వేడుక జరుగుతుంది కదా, ఈ కాసేపు ఎలాగోలా ఎవరిని కూడా ఈ రూమ్ వైపుగా రానివ్వకుండా చూసుకుంటే అంతే చాలు. తర్వాత మొత్తం ఈ నైట్ లోపు నా మనుషులు పిలిపించి ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఖచ్చితంగా వీడి చాప్టర్ని క్లోజ్ చేసేస్తాను. లేకపోతే వీడి వల్ల రోజు రోజుకి ఇరిటేషన్ ఎక్కువైపోతుంది అని వీరు వాళ్ళతో అంటూ ఉండేసరికి అప్పుడు ఇషిక మాత్రం జాగ్రత్త, టేక్ కేర్, ఇతనిని ఎవరు చూడకుండా ఎవరు ఇటువైపు రాకుండా నువ్వే చూసుకోవాలని చెప్తూ ఉండేసరికి అప్పుడు వీరు మాత్రం మన ముగ్గురం ఒకే చోట ఉండి మాట్లాడుకుంటున్నామని తెలిస్తే అందరికీ డౌట్ వస్తుంది. మనం బయటకు వచ్చి కూడా చాలాసేపు అయింది, పదండి మనం వెళ్ళి అందరిలో కలిసిపోదని చెప్పడంతో ముగ్గురు కలిసి అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇంట్లో హాల్లో అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడు ఇందుమతి సుధాతోటి, నీకు గుర్తుందా సుధా, నాకు అప్పుడు కొత్తలో ఒకసారి నువ్వు గోంగూర పచ్చడి చేస్తే నేను అది గోరింటాకు అనుకుని చేతులన్నిటికి కూడా పెట్టేసుకున్నాను. అది చూసి నువ్వు చాలా నవ్వుకుంటూ అది గోంగూర వదిన, గోరింటాకు కాదు, ఏంది అలా చేతిలో పెట్టుకున్నావు అనేసరికి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను తెలుసా అని అప్పుడు విషయాలు చెప్తూ సుధా వీళ్ళందరూ కూడా చాలా నవ్వుతూ ఉంటారు. అప్పుడు సుధా, ఇంకా అంతేనా వదిన, ఆ గోరింటాకు ఇంకా ఎర్రగా పండలేదని, మీ అన్నయ్య మీద నాకు ప్రేమ లేదట్టుంది, అందుకే నా చెయ్యి ఇంకా ఎర్రగా పండలేదని నువ్వు ఎంతలా బాధపడ్డావు వదిన అని సుధా ఇందుమతితో అంటూ ఉండేసరికి, అవును సుధా, నువ్వు చెప్పింది నాకు కూడా తెలియదు, అది గోరింటాకు కాదు గోంగూర అని అంటూ ఉండేసరికి అప్పుడు ఇందుమతి భర్త, నీలాంటి తిక్కల పనులు చేస్తూ కూడా అవేదో గొప్ప పనులు సాధించావని మళ్ళీ ఇప్పటికీ కూడా గుర్తు చేసుకొని మరి చెప్పి నవ్వుతున్నావా, ఎంత మంచిదానివి ఇందు అని అంటూ ఉంటుంటే అందరూ ఒక్కసారిగా నవ్వుతూ ఉంటారు. అప్పుడే జయ, ఇషిక, వీరు వచ్చి కూర్చొని ఉంటారు. ఏంది ఏమైందని అందరు ఇంతలా నవ్వుతున్నారని అంటూ ఉండేసరికి అప్పుడు వీరు భార్య, ఇవన్నీ తెలియాలంటే మీరు ఇక్కడే ఉండాలి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎంతసేపు అయింది, మీరు ముగ్గురు కలిసి ఎటు వెళ్ళారని అడుగుతూ ఉండేసరికి అప్పుడు వీరు మాత్రం ఏం లేదు, నాకు ఒక అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి బయటికి వెళ్ళానని తన భార్యతో అంటూ ఉంటాడు. తర్వాత ఇషిక వాళ్ళ వైపు చూసి, మరి మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు ఇషిక మాత్రం ఏం లేదు, నా జ్యువెలరీస్ శారీస్ జైకి చూపిద్దామని అలా నా రూమ్కి తీసుకువెళ్ళాలని చెప్తూ ఉంటుంది. మరోవైపు గంగ ఇంట్లో అందరూ పెట్టుకోవడానికి గోరింటాకు దొంగతనం చేసి రుద్రకి దొరికిపోయి ఇద్దరు కలిసి సైకిల్ మీద ఇంటికి వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు గంగ, అబ్బా అప్పుడే ఇల్లు వచ్చేసిందా అని రుద్రతో అంటూ ఉంటే అప్పుడు రుద్ర మాత్రం, నువ్వు సైకిల్ మీద కూర్చున్నావు, సైకిల్ తొక్కితే కదా తెలుస్తుంది ఇల్లు దగ్గరికి అప్పుడే వచ్చిందా రాలేదా అనేది, తొక్కేటోనే నేను కూర్చున్న దాన్ని నువ్వు, నీకెలా తెలుస్తుంది ఇల్లు వచ్చిన సంగతి అని అంటూ ఉంటే, మీతో కలిసి వస్తుంటే చాలా బాగుంది సార్, అప్పుడే వచ్చిందా అనిపించింది, అందుకే అలా అన్నాను లేండి అంటూ ఉండేసరికి అప్పుడు రుద్ర, సరే ఇంటి లోపలికి వెళ్ళు అని చెప్పడంతో గంగ ఇంటి లోపలికి వెళ్తూ ఉంది. సైకిల్ స్టాండ్ రుద్ర వేసే ప్రయత్నంలో అప్పుడే అక్కడ కింద పడి ఉన్న కర్రను చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత సర్లే అని దాన్ని వదిలేసి రుద్ర కూడా ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న గంగను చూసి విజయేంద్ర, అమ్మ గంగ ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉండేసరికి వెనకాల నుంచి వచ్చి రుద్ర ఒక్కసారిగా ఇంకెక్కడికి వెళ్ళింది దొంగతనం చేయటానికి అని అంటూ ఉండటంతో రుద్ర మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. విజయేంద్ర, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, అదే పెదనాన్న ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్పడం ఎందుకు, తన్నే అడుగు అని అంటూ ఉంటే, మేడం గారు చెప్పండి మీరేం ఘనకార్యం చేశారు అని అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే గంగ, అయ్యోరు అదేమీ లేదు అమ్మగారు, ఈరోజు ఆషాఢం కాబట్టి ఇంట్లో వాళ్ళందరం కూడా గోరింటాకు పెట్టుకోవాలని అనుకుంది కదా, అందుకనే అందరికి సరిపడా గోరింటాకు తేవాలని నేను బయటికి వెళ్ళి గోరింటాకు తీసుకొని వచ్చానని చెప్తూ ఉంటుంది. అప్పుడు రుద్ర మాత్రం, వెళ్ళి తీసుకొని వచ్చావా, దొంగతనంగా కోసుకొని వచ్చావు అని అంటూ ఉంటాడు. అవును మరి, వాళ్ళని అడిగితే ఇస్తారు ఇవ్వరు అని కనపడిన గోరింటాకు మొత్తం కోసుకొని వచ్చేసాను, ఇప్పుడు ఏంటి అని అంటూ ఉండేసరికి అప్పుడు రుద్ర మాత్రం, అసలు ఇంట్లో ఉన్న ఓనర్ వాళ్ళని ఒక్క మాటైనా మనం అడగాలి కదా, అలా అడగకుండా కోసుకుంటే దాన్ని దొంగతనం అనే అంటారు, పైగా చెట్టు పైకెక్కి కోతిలాగా మొత్తం కోసుకొని వస్తారా అని అంటూ ఉండేసరికి ఇంట్లో వాళ్ళందరికీ సరిపోవాలంటే ఈ మాత్రం కొయ్యాలి కదా అని గంగ అంటూ ఉంటుంది. అప్పుడు ఇసుక వాళ్ళు మాత్రం, గోరింటాకు ఏంటి, అయినా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఫోన్ తెచ్చేసాను, ఫోన్ అది మంచిగా సరిపోతుంది, మళ్ళీ గోరింటాకు ఎందుకు అని అంటూ ఉండేసరికి అప్పుడు గంగ మాత్రం,
కోన్ కూడా బాగానే పండుతుంది. కానీ గోరింటాకు అనేది ప్రకృతి, కోనులైతే సహజ సిద్ధం. అదే గోరింటాకైతే ప్రకృతి లాంటిది. ప్రకృతి ఇచ్చిన మన ఆకుని, ఆ ఆకుని తీసుకువెళ్ళి రోట్లో వేసి కొంచెం చింతపండు, నిమ్మకాయ అన్నీ వేసి కలగలిపి మంచిగా నూరి ఆ వచ్చిన గోరింటాకుని అరచేతులకి చందమామలాగా చిన్న చిన్న చుక్కల్లాగా నెలవంకలాగా పెట్టుకుంటే ఎంత అందంగా పండుతుందో. ఆషాఢం అంటేనే గోరింటాకు కదా. అలా స్వచ్ఛమైన ఆకుతో, ప్రకృతి ఇచ్చిన ఆకుతోటి మనం నూరుకుంటూనే చాలా బాగుంటుంది అని గంగ అంటూ ఉండేసరికి అప్పుడు విజయేంద్ర, అవునమ్మ గంగ, నువ్వు చెప్పింది నిజమే. ఈ ఆకుల్ని నూరి తర్వాత చల్లటి సాయంత్రం పూట ఆరు బయట అందరం కలిసి కూర్చొని చేతులకు పెట్టుకుంటే ఆ ఆనందమే వేరమ్మ, ఆ సంతోషమే వేరు. ఆ రోజులు ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతాయని అంటూ ఉంటే అప్పుడు సుధా కూడా ఇలాగే మన సంతోషంగా నవ్వుకొని ఆనందంగా ఉండి అన్ని రోజులేందన్నయ్య, ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుందని అనిపిస్తుందని సుధా విజయేంద్రతోటి అంటూ ఉంటే అప్పుడు శకుంతలాదేవి మాత్రం ఆ రోజులు వెనక్కి వెళ్ళినా కానీ పరిస్థితులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాయి కదా అని అంటూ ఉండేసరికి శకుంతలాదేవి మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతుంటారు. తర్వాత వెంటనే శకుంతలాదేవి, నేను అనేది ఏంటిదంటే పోయిన రోజులనే గుర్తు చేసుకుంటూ ఆ బాధను తలుచుకుంటూ అక్కడే ఉండిపోకుండా ముందుకు సాగిపోవాలని అంటున్నానని అంటూ ఉంటుంది. అవును వదిన, నువ్వు చెప్పింది నిజమే. అసలు ఇదంతా సంతోషం నీ వల్లనే వదిన. నువ్వు వంశీజయ్యల పెళ్ళికి ఒప్పుకోవటం వల్లనే మన ఇంట్లో ఇంత సంతోషం. నువ్వు ఒప్పుకుంటావని మేము అనుకోలేదు వదిన. మమ్మల్ని ఇంకా దూరం పెడతావని అనుకున్నామని సుధా అంటూ ఉండేసరికి అప్పుడు శకుంతల, అయినా నిన్నెలా నేను దూరం పెడతాను, దగ్గరుండి మరి సాధిస్తూ ఉంటానని అంటూ ఉండేసరికి శకుంతల మాటలకి ఇందుమతి వాళ్ళందరూ ఒక్కసారిగా మళ్ళీ షాక్ అవుతూ ఉంటే, అదే సుధా, నువ్వెంతైనా నా ఆడబిడ్డవు కదా, ఆ మాత్రం నిన్ను సాధించకూడదా ఏంటి అని అంటూ ఉండేసరికి అందరూ మళ్ళీ నవ్వుతూ ఉంటారు. తర్వాత గోరింటాకు నూరటానికి రోలు స్టోర్ రూమ్లో ఉంది అని శకుంతలాదేవి రంగాకి చెప్తూ ఉండేసరికి, అయినా రంగా ఏంటి ఎక్కడ కనిపించలేదని అంటూ ఉంటే అప్పుడు రంగా బాగా దెబ్బలు తిని ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. అదంతా చూసి గంగ, అన్నయ్య ఏమైంది అని అంటూ ఉంటే, చేసినంత చేసి మళ్ళీ ఏమైందని అంటావా, నీ పాటికి నువ్వు బావగారి సైకిల్ ఎక్కి ఏం చక్క ఓనర్ వాళ్ళ నుంచి దొరకకుండా వచ్చేసావు. నేను మాత్రం వాళ్ళ చేతికి చిక్కిపోయేసరికి వాళ్ళు నన్ను ఈ రకంగా కొట్టారని అంటూ ఉండేసరికి అందరూ రంగాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. తర్వాత వెంటనే శకుంతలాదేవి, సరే స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ రోల్ ఉంది అది తీసుకొని రా అని చెప్పడంతో ఇషిక, జయ, వీరు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వెంటనే రంగా, అలాగే అమ్మగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వీరు ఒక్కసారిగా వచ్చి, ఆగు రంగా, రోలే కదా నేను తీసుకొని వస్తానని చెప్తూ ఉంటాడు. పర్లేదులే, నేను తెస్తా అని చెప్తున్నాగా, మళ్ళీ మీరెందుకు అడ్డం, నాకు జరగండి, నేను వెళ్ళి తెస్తానని రంగా వెళ్తూ ఉండేసరికి వీరు కూడా రంగా వెనకాలే వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రామనాథం గారి అసిస్టెంట్ రంగా కంట్లో పడకుండా వీరు చాలా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ రంగా అతనిని చూడకుండా వీరు అడ్డుపడుతూ ఉంటాడు. తర్వాత వెంటనే రోల్ కనిపించేసరికి వీరు, అదిగో రంగా అక్కడ ఉంది, వెళ్ళి తీసుకోపో అని చెప్పేసరికి రంగా, వీడేంటి మరి నా వెనకాలే వచ్చిండు, అసలు ఎందుకని ఇంత టెన్షన్ పడుతున్నాడు అనుకొని ఆ రోల్ తీసుకొని బయటికి వచ్చేస్తాడు. అందరూ కలిసి బయటికి వచ్చిన తర్వాత గంగ తెచ్చిన గోరింటాకు రోట్లో వేసేసరికి మొదటగా విజయేంద్ర ప్రసాద్ నూరుతూ ఉంటే ఆ తర్వాత రుద్ర కూడా గోరింటాకు నూరుతూ ఉంటారు. అలా అందరూ కలిసి గోరింటాకు పెట్టుకోవడానికి బయటికి వచ్చి కూర్చుంటారు. వీరు, జయ, ఇషిక మాత్రం ఎవరైనా స్టోర్ రూమ్ వైపు వెళ్తారో అతన్ని ఎక్కడ చూస్తారో, ఒకవేళ అతనికి స్పృహ ఎక్కడ వస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా అప్కమింగ్ ప్రోమోలు అయితే అందరూ ఆరు బయట కూర్చొని గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇందుమతికి తన భర్త, వీరునేమో తన భార్యకి, ఇంకా రుద్ర సారేమో గంగకి గోరింటాకు పెడుతూ ఉంటే గంగ పక్కన రంగా కూడా కూర్చొని రుద్ర గంగ చేతికి గోరింటాకు పెడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు. తర్వాత గంగ మాత్రం రుద్ర సార్ తన చేతికి గోరింటాకు పెడుతుంటే చాలా ప్రేమగా రుద్ర వైపే చూస్తూ ఉంటుంది. అదంతా చూసి ఇషిక, జయ, అది చూడు రుద్ర తన చేతికి గోరింటాకు పెడుతున్నాడని చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది. ఇంకెంతసేపులే దాన్ని మురిసిపోవటం, దాని ప్రేమ అని అంటూ ఉంటే అప్పుడు జయ, ఎందుకని కొంతసేపే అని అంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడు ఇషిక, అది అంత సంతోషంగా ఉండకూడదనే అది పెట్టుకునే గోరింటాకులో నేను ఒక కెమికల్ పౌడర్ని మిక్స్ చేశాను. పాపం అది తెలియక రుద్రనేమో దాని చేతికి గోరింటాకు పెడుతుంటే రుద్ర తన చేతికి గోరింటాకు పెడుతున్నాడని అది చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంకా కొంచెం సేపట్లో దాని అరచేతుల నుండి దురదగా ఉందని, చెయ్యంతా కూడా మంటగా అనిపిస్తుందని అది కేకలు వేయటం కూడా ఖాయం. ఇంకా నువ్వు చూస్తూ ఉండు అది ఎలా బాధపడుతుందో, మనం ఉండక దాన్ని సంతోషంగా ఉండనిస్తామా అని ఇషిక, జయ ఇద్దరు కలిసి నవ్వుకుంటూ ఉంటారు.
మరి ఇసుక చేసిన కుట్రతో నిజంగానే గంగకి దురదలు మంటలు వస్తాయా? ఇసుక వాళ్ళ కుట్ర నుంచి గంగను ఎవరు కాపాడతారు? ఈలోపు వీరు రామనాథం గారి అసిస్టెంట్ రుద్ర చూడకుండా ఎలా ఎస్కేప్ చేస్తాడు? నిజమైన విశ్వనాథం గారి కూతురు గంగే అని రామనాథం గారి అసిస్టెంట్ ద్వారా రుద్ర ఎలా తెలుసుకుంటాడనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్లో మీకు నచ్చిన భాగాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.